ప్రభుకు మహిమ కలుగును గాక. Praise the Lord. ఈ ఉదయకాల సమయంలో మరొకమారు మనమందరం కలిసి మన గనుడైన యేసయ్యని గణపరిచేటువంటి మహాకృపని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Amen. God has given us another opportunity to get up early in the morning and praise Him. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. We are hoping that you all are doing good. ఈ రోజు కూడా మరొక అంశం ద్వారా మనము దేవుని వాక్యపు వెలుగులో నడవడానికి ఇష్టపడదాం. So today also we have come up with another topic to discuss with you all. ఈ రోజు మన అంశం ఏమనగా కృపలో అభివృద్ధి చెందుట అనే అంశం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. So the topic for today is growth in God's grace. పేతురు గారు రాసినటువంటి 3వ అధ్యాయము 18వ వాక్కుని మనం చదువుదాం. మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. So let's open our Bibles to 2 Peter 3rd chapter and 18th verse. But grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. To Him be the glory both now and forever. Amen. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందే వారమై ఉండాలి. So God is talking to us through His scriptures today, saying that we should grow in God's grace and God's knowledge. మన అభివృద్ధి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనములో ఆత్మీయ ప్రక్రియ ప్రారంభించబడినప్పుడు మనం ఆత్మీయ అభివృద్ధిలో ఎదుగుతున్నామని తెలుసుకోగలం. So we can grow in God's grace when we make ourselves more spiritual towards God. ఆత్మీయ అభివృద్ధి కావాలి అని అంటే ఆధ్యాత్మిక పరిపక్వత కొంచెం సమయం పట్టుద్ది. So if we need a spiritual growth, it will take some time. ఆ సమయం ఎంతైనా పర్వాలేదు కానీ మనమైతే ఆత్మీయమైన అభివృద్ధిలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని వాక్యం సెలవిస్తూ ఉంది. So even though it is going to take time for us to have growth in spiritual growth, we need to wait. దేవుని కృప మనలో ఏలుబడి చేయాలి అని అంటే దేవుడు చెప్పిన విధానాన్ని మనము అలవాటు చేసుకోవాలి. If we want to have God's grace and God's presence with us, we need to live a life that God is expecting from us. మన ఇష్టము ఎక్కడ పని చేయకూడదు, దేవుని ఇష్టమే ఎక్కడ పని చేయాలి. God's will should happen in our life but not our will. అప్పుడే దేవుని కృప మన మీదకి వస్తది, లేకపోతే రాదు. And then we can see God's grace and God's will and God's guidance in our life. దేవుని కృప లేకపోతే మనం జీవించలేం బిడ్డలారా. We cannot live without God's grace. దేవుని కృప పొందుకున్న వ్యక్తులు ఎవరైనా సరే దేవుని జ్ఞానాన్ని కూడా పొందుకునేటువంటి మహాభాగ్యాన్ని గొప్ప దేవుడైన యేసయ్య అనుగ్రహిస్తాడు. So whomever is receiving God's grace will also receive God's knowledge. ఆ కృపలో నీవు నిలబడాలి, నేను నిలబడాలి, ఇంకా అనేకుల్ని ఆ కృపలోనికి తీసుకొచ్చే వారంగా ఉండాలి. So as a Christians we should live in the God's grace and we should also make others to live in God's grace. మనం అంటుంటాం కదా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేకపోతే నేను జీవించలేనయ్యా, నీ కృపే కదా నన్ను నడిపించింది, నీ కృపే కదా నన్ను బ్రతికించింది అంటాం. ఆ కృప మనల్ని బ్రతికించాలి అని అంటే ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆ కృపకు తగ్గట్టుగా జీవించగలిగితే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. So we sing a song saying that I cannot live without grace, for your grace is enough for me. If we are having that grace in our life, then God is also telling us that we will eventually have God's knowledge as well. దైవికమైన జ్ఞానం ఏ వ్యక్తిలో ఉంటుందో దేవుని కృప తప్పకుండా పొందుకోగలుగుతాడు. So whomever is having God's knowledge will get God's grace, and whoever is having God's grace will get God's knowledge as well. దేవుని కృప నీ మీద లేకపోతే, దేవుని సన్నిధి నీతో రాకపోతే నువ్వు ఎంత చేసినా అదంతా నిష్ప్రయోజనమైపోద్ది. So if God's grace is not with you, whatever you do or wherever you go, you might not feel any success, or you might not see anything, or you cannot reach anything in your life. కృప మనల్ని క్షమించింది. ఆమేన్. God's grace has given forgiveness to our lives. ఎందుకో తెలుసా? మనం పాపంలో ఉన్నాము, పతనమైపోయిన స్థితిలో ఉన్నాము, అయినప్పటికీ కూడా దేవుని మహాకృప మనల్ని క్షమించి మనను ఇదిగో ఈ రీతిగా ఆయన సన్నిధానమున నిలబెట్టి ఆయన కృపలో ఎదిగేటువంటి మహాభాగ్యాన్ని ఆ కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Even though we were living in a sinful world and sinful place, God's grace has given us freedom over all those battles, and God's grace has given us a forgiveness. That is why we were set free from all our sins. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో జ్ఞానము కొదగున్న ఎడల మీరు నన్ను అడగండి అని వాక్యం చెప్తుంది. So God is talking to us through His scripture saying, if you are lacking knowledge, ask me, for I will give you knowledge. జ్ఞానము కృప ఈ రెండు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధిలోనికి వస్తాడు. So a person who is having both the God's grace and God's knowledge will eventually have a good and blessed spiritual life. ఈ రెండు పట్టాలు లాంటి ఒక ట్రైన్ కు 2 పట్టాలు ఎలాగో ఇదిగో ఈ రెండు కూడా కృప జ్ఞానము, కృప జ్ఞానము, జ్ఞానము కృప, ఈ రెండు ఏ వ్యక్తిలో ఏలుబడి చేస్తాయో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి అభివృద్ధిలోనికి వచ్చి అనేకుల్ని ఆధ్యాత్మిక స్థితిలో నిలబెట్టడానికి దోహదపడుద్ది. So God's grace and God's knowledge are linked like how a railway tracks are linked to each other. So if you're having God's grace, you will eventually have God's knowledge, and the person who is having both will also make other people have God's grace and God's knowledge in their life as well. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ వ్యక్తి యొక్క నడక, ఆ వ్యక్తి యొక్క
ఆలోచనలు అవన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా ఉంటాయి. So if a person is living his life in God's grace and God's will, just observe that person, his life will be completely different from the world. ఏది చేసినా దేవుని తలవకుండా, దేవుని కృప లేకుండా, దేవుని నామ స్మరణ చేయకుండా, దేవునికి మోకరించకుండా, ప్రార్థన చేయకుండా జ్ఞానము కలిగిన వ్యక్తులు ఎవరైనా దేవుని దగ్గరికి రాకుండా ఏ పని చేయజాలరు. A person who has God's knowledge will never do things without asking God, will never do things without praying to God. A person who has God's knowledge will always give God the first priority and ask God before doing anything in his life. ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఇదిగో దేవుని కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధిలోనికి వస్తామనే విషయాన్ని ఈరోజు ఇదిగో పేతురు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. So here Peter is also talking to us, saying that we should grow in God's grace and God's knowledge, then we can have a blissful life. మరెందుకు ఆలస్యం? ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా, నీ తోటివారు, నీ కుటుంబస్తులు, నీ పిల్లలు, మీరు కూడా అందరూ దేవుని కృపను పొందుకొని ఆయన జ్ఞానము మీకు అనుగ్రహించబడి కుటుంబంలో సంతోషముతో సమాధానముతో మీరు వర్ధిల్లాలనే కదా దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది. So dear church, do not wait to receive God's grace. So if your family or your church or your beloved ones are lacking God's grace, just know that this is the time for you to seek and ask God for his knowledge and for his grace in your lives. దేవుని కృప ఇంకా నీ కుటుంబంలో ఏలుబడి చేయలేకపోతే, దేవుని కృప నువ్వు పొందుకోలేకుండా ఉంటే, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీవు కావచ్చు, ఒకవేళ దైవికమైన దేవుని జ్ఞానము నీకు లేకపోతే, వాక్యము చెప్పినట్టుగా జ్ఞానము కొదుగు ఉన్న నన్ను అడగమంటున్నాడు, నా కృపకు పాత్రలుగా మీరు జీవించమని చెప్తున్నాడు. అలాగ మనం జీవించడానికి నా ప్రభు అయిన మన ప్రభు అయిన యేసయ్య మనందరికీ సహాయం చేయునుగాక. So if you are lacking God's grace in your family or God's presence in your home, just know that this is the time for you to ask and seek God for his guidance, for his grace, and also ask God to give you knowledge so that you can see successful things in your life. అయితే ఈ రోజు ఈ వాక్యం వింటున్నట్లయితే, ఈ రోజు ఈ వాక్య భాగమును వింటూ ఇదిగో అలాగే ఇదిగో ఒకవేళ బాధపడుతూ ఉంటే, అయ్యో దేవుని కృపను నేను పొందుకోలేదే, అయ్యో దైవికమైన జ్ఞానం నాకు లేదే అని నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఇదిగో నువ్వు దేవుని కృపను పొందుకోవాలని, దేవుని జ్ఞానం పొందుకోవాలని దేవుని సేవకునిగా ఎస్పెషల్లీ మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవిస్తావు కదూ? So dear church, if you are lacking God's grace in your life today, just do not feel sad, for if we ask God, God will definitely give us his protection on our family and our lives. So if you are listening to this sermon today, if you want to receive God's grace and God's blessings and God's knowledge on you and on your family, just join us in this prayer. Close your eyes. నీవున్న స్థలంలోనే మోకరించు ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. ప్రేమ స్వరూపి కృపగల మా దేవుడా, నీకు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలైనటువంటి వారు ప్రతిరోజు కూడా ఇలాగ వాక్యం వినటానికి, ఆధ్యాత్మిక స్థితిలో నిలబడటానికి ఎన్నో విషయాలు తెలుసుకునే కృపనిస్తూ ఉన్నారు. ఈరోజు తండ్రి నాయన పేతురు పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందుడని. అవును తండ్రి, వింటున్న మా బిడ్డలలో ఇప్పటి వరకు దేవుని కృపని వారు పొందుకోలేకపోతే, దైవికమైన జ్ఞానం చేత వారు నింపబడకపోతే, అయ్యా దేవా నీ జ్ఞానం వారు నాయన గ్రహించలేకపోతే, ఈ క్షణమంది వారు వింటూ ఉండగానే నీ కృపను వారు పొందుకుందురు గాక, నీ జ్ఞానం వారికి అనుగ్రహించబడిన గాక, దైవత్వము కలిగి వారు ఉందురు గాక, దేవుని చిత్తములో నిలబడుదురు గాక. అట్టి మహాకృపని వింటున్న బిడ్డలందరికీ దయచేయమని మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. Dear Jesus, Lord, thank you, Lord. Thank you for giving us another beautiful day, Lord. Lord, thank you for helping us to strengthen our faith each and every day by listening to your scriptures, by listening and also following those in our life, Lord. Lord, thank you for being with each and every one of us, Lord. Lord, if any of us are lacking your grace today or your knowledge today, Lord, please help us to ask, pray and seek so that we may receive your grace and knowledge in our life, Lord. Please bless each and everyone who is listening to this sermon, Lord. Please help them to have a change in their life, Lord. Help them to put you first in their life, Lord. Please be with them, bless them and protect them throughout this whole day. In Jesus name I pray. Amen. Amen. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించును గాక. May the Lord bless you and your family. యేసయ్య కృప మీకు అందరికీ తోడై ఉండి ఈ దినమంతా నడిపించును గాక. May the Lord's grace be with you all the whole day and guide you and protect you. Thank you. Thank you.